Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడపలో ముగిసిన తెదేపా మహానాడు లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కడపకు వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కడపలో మహానాడు చివరి రోజు నారా లోకేష్ ప్రసంగం వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది అని తీవ్ర విమర్శలు. తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వివరాలు వెల్లడి. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో మహానాడు 3వ రోజు సభ కిక్కిరిసిపోయింది. కడప జిల్లాలో జరిగిన మహానాడు వేడుక విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లాకు వరాలు ప్రకటించారు. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు జూన్ 12లోగా ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే గాలేరు నగరీ ప్రాజెక్టును కడప వరకు తీసుకువస్తామని తెలిపారు. మహానాడు సూపర్ హిట్ అయిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. కడప గడ్డ టీడీపీ అడ్డా అని పేర్కొన్నారు. అది నిరూపించేందుకే మహానాడును కడప జిల్లాలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, నేతల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం. మాట ఎన్నికల్లో ఇచ్చా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు, యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీపం పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తా. ప్రతి 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాను. ఏబిసిడి పెట్టాం. దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మనం చెప్పింది న్యాయమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ, సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామని, పార్టీని లేకుండా చేస్తామని అన్నవారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కడపలో జరిగిన మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ వై నాట్ 175 అన్నవారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న సవాళ్లను, కార్యకర్తల త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 124 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు,
ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోనికి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కుగాని ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. I would like to announce Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Putel, third best feature film Lucky Bhaskar. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాధారెడ్డి శత జయంతి వేడుకలు విజయవాడ నగరంలోని నిర్మలా శిశు భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్మలా శిశు భవన్ లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ దేవరపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయిని లారీ క్యాబిన్ బాక్స్ లో రహస్య గదిలో ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల 24న దేవరపల్లిలో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. బైక్ పై ఉన్నవారు చనిపోయారని గమనించిన స్మగ్లర్ కొంత దూరం వెళ్లి లారీని వదిలి పరారయ్యాడు. తర్వాత స్థానికులు లారీ 4 రోజుల నుండి జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్ లో ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీ వద్దకు చేరుకున్న పోలీసులు గంజాయిని చూసి అవాక్కయ్యారు. లారీ డ్రైవర్ అయిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. దాడిలో 730 కేజీల గంజాయి, లారీ, సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, MRO గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో
సెట్ చేసి లారీలో ఒక రహస్య కెమెరాలో రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసిన దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్. ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ కర్రే శ్రీశైలం అని ముసుగేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం ఇతను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం టాటా ఏగా 730 కిలోలు 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను, 1,000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ ఆ లారీ AP 16TX 5319 అనే ఒక 12 టైర్ లారీ అనుకుంటుంది, దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు, 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర రోడ్ యాక్సిడెంట్లో 2 వ్యక్తులు భార్యాభర్తలు 2 బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి వేరే వీళ్ళ ఇన్ఫార్మల్ ద్వారా వీళ్ళ ముఠా సభ్యులు ఇతను చెప్పిన వర్షన్ ప్రకారం హైదరాబాద్కు చెందిన యాదయ్య నర్సిరెడ్డి, మేబీ ఇవన్నీ ఈ గంజాయి రవాణాలో దొంగ పేర్లు చెప్తారు, వాళ్ళ అసలు వివరాలు అంతా దర్యాప్తు చేస్తున్నాం అనే 2 వ్యక్తులు ఇతనికి కాంట్రాక్ట్ అప్ చెప్పినట్టు. ఇతను ఒరిస్సా ఏజెన్సీ మల్కాన్గిరి అడవుల్లో నుంచి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్కు తీసుకెళ్ళడం ఇతని ప్లాన్లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్, హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో 2023 కేసులో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో DCM వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఈ గంజాయి పట్టుకోవడంలో ఇన్ఫార్మర్ సిస్టమ్ ఉపయోగించి ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క పనితనాన్ని ఈస్ట్ గోదావరి SP గారు అభినందించడం జరిగింది. తగిన రివార్డు కోసం ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ సిఫార్సు చేయడం జరుగుతుంది. దీని వాల్యూ సుమారు 22 లక్షలు. ఈ పట్టుకున్న గంజాయి 730 కిలోల 100 గ్రాములు. దీని వాల్యూ అంటే ఇక్కడ ఏజెన్సీలో దీని వాల్యూ ఒక రకంగా ఉంటుంది, అది హైదరాబాద్ వెళ్తే ఒక రేటు పెరుగుతుంది, బాంబే వెళ్తే డబల్ అవుతుంది. అలా ఏరియాని బట్టి, అవసరాన్ని బట్టి నీట్ ఫర్ ఎకనామిక్స్ ప్రకారం డబల్ కూడా అవ్వచ్చు, ఇది 50 లక్షలు కూడా అవ్వచ్చు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి 70 లక్షలు కూడా అవ్వచ్చు. మేము అంచనా వేసిన దాన్ని బట్టి ఏజెన్సీ యావరేజ్ మాకు ఒక రికార్డెడ్ మెమో ఉంటుంది, దాని ప్రకారం సుమారు 22 లక్షల వాల్యూ ఉంటుంది. లారీ కూడా సుమారు 10 లక్షల వాల్యూ లారీ ఉంటుంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతనికి కన్విక్షన్ పడేటట్టు, అలాగే మిగతా ముద్దాయిలను కూడా దీని వెనకాల ఉన్న పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి. కాబట్టి ఈ దర్యాప్తును నేను సేకరించి ఈ రోజు ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానుభావుడని, ఆయన ఆశీర్వాదం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేతగా అభివర్ణించారు. కంటిన్యూగా మంత్రి ఇచ్చి ఇన్నిసార్లు మంత్రి ఇచ్చి గౌరవించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 83లో ఎమ్మెల్యే, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అంటున్నారు, మళ్ళీ 85లో టికెట్ ఇచ్చాడు నాకు. గెలిచినన్నే ఇంటికి రమ్మన్నాడు, కబురు వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళాను. నువ్వు రెడీగా ఉండు అన్నారు. దేనికి సార్ అన్నాను. నువ్వు రెడీగా ఉండవా అన్నారు. అంతే. నేను పక్కకి వెళ్ళి ఆ సెక్రటరీని అడిగాను, రెడీగా ఉండమంటాడు దేనికన్నాను. నీకు మంత్రి ఇస్తున్నాడు అన్నారు.
అందుకే మంత్రిగా రెడీగా ఉండమని. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలి అనే గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ దుర్మార్గంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజ్ ముసుగులో దాదాపు 8,500 కోట్ల విలువైన ఆస్తులను కేవలం 5,000కే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజ్ ముసుగులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించి పేద విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు, ఏదో మాటలు ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏమనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అనకాపల్లి జిల్లా రోలుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా వివరాలు తెలిపారు. 37,50,000 రూపాయల విలువ చేసే 750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రోల్గుంట సమీపం కొత్తలాం అడ్డసరం గ్రామాల ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేసిన అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రోల్గుంట ఎస్ఐపి రామకృష్ణారావు, కొత్తపేట ఎస్ఐ ఎం శ్రీనివాసరావులు గంజాయి నిల్వ పాయింట్ పై పోలీస్ సిబ్బందితో దాడి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను అందజేశారు. అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహన్ రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ ఎం శ్రావణి, కొత్తకోట సిఐ జి కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐపి రామకృష్ణారావు, కొత్తకోట ఎస్ఐ ఎం శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు రోలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొత్తాలం అండ్ ఆదర్శ్రమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్, 3 మోటార్ సైకిల్స్ ప్లస్ 9 అక్యూజ్డ్ అక్కడ గాంజాయితో పాటు దొరికారు. వెహికల్ చెకింగ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 500 kgs గాంజాయి వెహికల్లోనే దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటరోగేషన్లో అది సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఇంకా 250 kgs మనకి సీజ్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 750 kgs ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్. ఇందులో ఇన్ టోటల్ 9 personsని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 persons మనం ఐడెంటిఫై చేసాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెసెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది ఈ 600 kgs గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు, అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 car. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గానే రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్యూజ్ నెంబర్ 1 ఎన్ కొత్తూరు పంచాయతీ, రోలుగుంట మండలం. ఆ వ్యక్తి పైన 4 ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, ఆల్ NDPS కేసెస్. రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్,
ఇంకా గోలుగొండ 1 కేసు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ 1 కేసు. సో ఈ వ్యక్తి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డీపీఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది, ఫర్దర్ స్ట్రెంథన్ చేసుకుంటున్నాము. ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ 2 అది మొత్తం ప్లాన్ చేసేసారు, కాన్స్పిరేషన్ చేశారు. దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్ A5 and A6. వాళ్ళు ఒక సీలేరు ప్లస్ కలిమేల ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది 750 kgs గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇందులో మిగతా అందరూ అక్యూజ్ కూడా పైలట్స్, సప్లయర్స్ అండ్ మీడియేటర్స్ గానే యాక్ట్ చేశారు. ఇందులో ఈ కార్ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానం సమీపంలో గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై ప్రాధాన్యత రంగం శాఖల ఆధ్వర్యంలో రైతులతో, నగర ప్రజలు, మహిళలతో యోగా సాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ జి చిన్నరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకురావాలి అని కోరారు. యోగా ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పారు. జూన్ 7వ తారీఖున కడియం సత్యదేవ నర్సరీలో స్థానికులతో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం ఉంటుంది అని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ తాతారావు, జిల్లా సూక్ష్మ సేద్యాధికారి ఏ దుర్గేష్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పి కాజియా, యోగా శిక్షకులు కెవి సుబ్రహ్మణ్యం, పిబిఎల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా యొక్క టార్గెట్ 7 లక్షలు. మనందరం కూడా ఎక్కడ ఉన్నా ఆ రోజు ఖచ్చితంగా ఇక్కడ రావాలి, సక్సెస్ కావాలి. ముఖ్యంగా మనం అందరం కూడా 7 లక్షల మంది రిజిస్ట్రేషన్ కావాలి, అయితేనే మనం సక్సెస్ అయినట్టు. కాబట్టి దయచేసి అందరికి ఇంకోసారి చెప్తున్నాము, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, మీ సహోదరులు అందరితో కూడా రిజిస్ట్రేషన్ చేయించండి. కొన్ని రిజిస్ట్రేషన్ మనం కొన్ని పూర్వం ఉన్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా yogaandhra.com అనే యాప్ ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. కేవలం మీకు ఆధార్ కార్డు ఉంటే సార్, ఫోన్ నెంబర్ ఉంటున్నాను. కాబట్టి అందరూ కూడా దయచేసేయండి. అలాగే ప్రతిరోజు ఇలాగే వస్తూ మనం పక్కన కూడా సహకరిస్తుంది. కాబట్టి ప్రతి కూడా ఎలాగ రావాలి. ఇంకా ఇదే లైన్ లాస్ట్ వీక్ ఇంప్రూవ్ కావాలి. మనం రోజు తగ్గుతున్నాము, తగ్గకుండా ఇంకా ఇంప్రూవ్ కావాలి. రేపు డాక్టర్స్ డే కాబట్టి డాక్టర్స్ అందరూ వస్తారు. అలాగే మీరందరూ కూడా వాళ్ళు మనం నిత్యం చేసేవాళ్ళు ఒకరి కొరకు తేడా కేవలం తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేత ఎన్టీఆర్ అని 70వ వార్డు టీడీపీ కార్యదర్శి కొయిలాడ శంకర్రావు అన్నారు. వార్డులోని ఎల్బీఎస్ నగర్ సామాజిక భవనం వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శంకర్రావు పాల్గొని మహానేత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అన్ని వర్గాల ప్రజల నుండి అన్న అని పిలిపించుకున్న ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు రాజేంద్ర ప్రసాద్, కృష్ణంరాజు, రెహమాన్, మల్లా సత్యనారాయణ, కోడి గోవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 102వ జయంతి, ఎన్టీ రామారావు 102వ జయంతి జరుపుకోవడం చాలా విశిష్టతో కూడుకుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ గారు. అదే కాదు, బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు పెద్ద నాయకులు చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. చిన్న కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర నాయకులు అయ్యారంటే పల్లా శ్రీనివాస వారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ గాజువాకలో అతి తక్కువ టైంలో రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నా అభిప్రాయం. అదే కాదు, ఈరోజు మహనాడులో జాతీయ అధ్యక్షులుగా మన నారా చంద్రబాబుని ఎన్నుకోవడం జరిగింది. అది పురస్కరించుకొని ఈరోజు మనం కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. అదే నారా లోకేష్ గారు కూడా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల్లో మమేకమై
ఎప్పుడూ కూడా కార్యకర్తే అండగా చూస్తూ ఆయన ఎన్నో వినూత్న కార్యక్రమం చేస్తూ ప్రజలందరికీ దగ్గరవుతున్నారు. ఈ అలాంటి నాయకుని కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మనం ఇంకా పెద్ద నాయకుని చేస్తూ మన కార్యకర్తలు అందరూ ఆయనకి పెండెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు. కడపలో ముగిసిన తెదేపా మహానాడు, లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు. కడపకు వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కడపలో మహానాడు చివరి రోజు నారా లోకేష్ ప్రసంగం. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది అని తీవ్ర విమర్శలు. తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం. 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వివరాలు వెల్లడి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.